విశాఖ సిటీ ఆర్ఆర్వీపురం కృష్ణానగర్ శ్రీ దుర్గా మల్లీశ్వర సహిత అయ్యప్ప స్వామి వార్ల దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు గురువారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. 30 రోజుల పాటు 30,000 మంది అయ్యప్ప దీక్షాధారులు భవానీ దీక్షాధారులకు ఉచితంగా మహా అన్న ప్రసాదాలు పెట్టి ఆలయ కమిటీ భక్తి ప్రపత్తులను ప్రదర్శించింది. భక్తులు దాతల సహకారంతో ఈ మహోత్సవం దీక్షాధారులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 30 రోజులు ఇక్కడ అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు, భజనలు, పుష్పాభిషేకాలు విశేషంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోరుతూ ఇక్కడ 30 రోజుల పాటు మహారుద్ర హోమం చేపట్టారు. ఈ మహోత్సవాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సందర్శించారు. ఆయనను ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఘనంగా సన్మానించారు. ఆలయ సంకల్పకర్త ఎర్ర నాగరాజు సారథ్యంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలిగట్ల సుమిత్రాదేవి, అధ్యక్షుడు సబ్బవరపు ఈశ్వరరావు, కార్యదర్శి నాగిశెట్టి అప్పారావు, కమిటీ ప్రతినిధులు, సేవకులు విశేషంగా సహకరించారు. గురువారం జరిగిన ముగింపు ఉత్సవంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి, మహాశివునికి, అయ్యప్ప స్వామి వార్లకు భక్తజనం నీరాజనాలు పలికారు. ఆలయ ప్రధానార్చకులు దొంతుకుర్తి పద్మనాభ శర్మ ఆధ్వర్యాన వేద పండితులు ఈ మహోత్సవాలను వైభవంగా జరిపించారు. అన్నపూర్ణేశ్వరి కరుణ కటాక్ష్యాలు కోరుతూ వేదనాదంతో విశేష హారతులు సమర్పించారు. వేడుకలో పండితులను, సేవకులను ఘనంగా సన్మానించారు. ఆలయ సంకల్పకర్త ఎర్ర నాగరాజు దంపతులను నాగిశెట్టి నాగరాజు స్వామి ఘనంగా సన్మానించారు. ఎర్ర నాగరాజులో ఆధ్యాత్మిక ధార్మిక సంకల్పం గొప్పదని అంతా కొనియాడారు. ఇక్కడ 30 రోజుల పాటు సేవలందించిన భక్తులు పరమానందాన్ని పొందారు. మహా అన్న సమారాధన విశేషంగా జరిపారు. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి అన్నదాన కేంద్రం పునర్నిర్మిస్తున్నట్లు ఎర్ర నాగరాజు తెలిపారు. దీక్షాధారుల భజనలకు, వసతికి సదుపాయంగా శాశ్వతంగా నిలిచిపోయేలా 3 ఫ్లోర్ల అన్నదాన కేంద్రం జరుపుతామని ఎర్ర నాగరాజు తెలిపారు. భక్తులు వారి తల్లిదండ్రుల జ్ఞాపికగా ఇటుకలు గాని, సిమెంటు గాని ఇచ్చి సహకరించవచ్చని చెప్పారు. 10,000 విరాళం ఇచ్చే దాతల పేర్లు శిలాఫలకాలపై చేరుస్తామని చెప్పారు. మనం వచ్చే సంవత్సరం కల్లా ఈ అన్నదాన భవనం నిర్మించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మనం ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునే భక్తుల సహాయ సహకారాలు కావాలి. అందులో భాగంగా మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, అలాగే మీ మామ తాత పేర్లు కానీ, కీర్తిశేషుల పేర్లు పెట్టుకుంటే 10,116 రూపాయలు కడితే అది ఒకేసారి కట్టాలా, సంవత్సరం లోపు కట్టండి, లేదా నెలకు 500 చొప్పుని ఒక 20 నెలలు కట్టండి. కానీ మీ తల్లిదండ్రుల పేర్లు స్థిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా అన్నదాన భవనంలో మీరు పేర్లు నమోదు చేసుకోండి. లేదంటారా 10 ఇటుకలనే వచ్చు, ఒక్క సిమెంట్ బస్తానే వచ్చు. మీరు ఎప్పుడు తీసుకొచ్చినా సిమెంట్ షార్ట్ అయింది, అగో పక్కనే గుడం నిర్మించుకోవడం జరిగింది. ఒక్క 10 బస్తాలు ఇచ్చినా, ఒక్క బస్తా ఇచ్చినా వేసుకోవడం జరుగుతుంది. పేర్లు పెట్టుకోవాలంటే మాత్రం మరి మన తల్లిదండ్రుల ఆస్తులకే మనం వారసులమా?
మరి ఆ ఆశయాలు కూడా మనం వారసులుగా ఉండాలి. అటువంటి మంచి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు ఇలాంటి భవనాల మీద, గుళ్ళ మీద కట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్వామినారా, ముఖ్యంగా 3వ ఫ్లోరు భక్తులకి శివమాల వేసినా, భవానీ మాల వేసినా, ఏ మాల వేసినా వాళ్ళకి ఇంట్లో వీలు పడిపోతే, ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఉండేటప్పుడు ఆ ఇంట్లో ఇబ్బంది పడి మాల వేయడం మానేస్తున్నారు. అలా కాదు, ఈసారి మాకు ఒక సత్రం ఉంది, అది అమ్మవారి సత్రం ఉంది, అమ్మ పర్వాలేదు, నెలకి 15 రోజులు కాదు 20 రోజులు రాకపోయినా పర్వాలేదు, మాకు అక్కడ ఉంది అని ఒక ధైర్యం మీలో ఉండాలని ఈరోజు ఇది నిర్మాణం చేద్దామని అనుకున్నాను. దీనికి అటు తల్లులు కానీ, ఇటు శివుల భక్తులు కానీ, స్వాములు కానీ అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాను. జై దుర్గా భవానీకి, అన్నదాన ప్రభువుకి.